పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ నవంబర్ 1వ తారీఖు శనివారం ఈనాడు తల్లి శ్రీ సభ సకల పునీతుల మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. ఈనాటి మొదటి పట్టణము దర్శన గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం నుండి 4వ వచనం వరకు మరియు 9వ వచనం నుండి 14వ వచనం వరకు. భక్తి కీర్తన 24 1వ వచనం నుండి 6వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత యోహాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనం వరకు. సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుని ధ్యానించుదాం. అష్టభాగ్యములు. యేసు ఆ జన సమూహములను చూసి పర్వతమును ఎక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టూ చేరిరి. యేసు ఈ రీతిగా ఉపదేశమును ఆరంభించెను. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యం వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ధర్మార్థం హింసితులు ధన్యులు, దైవరాజ్యం వారిది. నా నిమిత్తము ప్రజలు మేము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతం ప్రజలట్లే హింసించిరి. పరలోకంలో మీకు గొప్ప బహుమానము కలదు. కావున మీరు ఆనందపడుడు, మహా ఆనందపడుడు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, ప్రభువు ద్వారా ప్రభువులో ప్రభువు యందు ఉండేందుకు మన కోసం సకల పునీతులు మధ్యవర్తుల్లా దేవుని వేడుకుంటూనే ఉంటారు. ఈనాటి ధ్యానాంశం, ఈరోజు సకల పునీతులు కొనియాడుతూ ఉండగా ప్రతి ఒక్క క్రైస్తవుడు వారి వలె పునీతులుగా ఉండుటకు పిలువబడినాడని గుర్తించాలి. పునీత పట్టం చనిపోయిన తర్వాత శ్రీ సభ ఇచ్చే కిరీటం గుర్తింపు కాదు. ఇహలోక జీవితమే తప్పనిసరిగా పునీతంగా ఉండాలి. కనుక వారి ఆదర్శం గైకొని మనము ప్రయత్నించాలి. తన్ను పోలినట్లు మానవుని చేసెను. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. పాపం వల్ల దేవుని పోలిక మనలో మసకబారింది. తిరిగి దాన్ని పునరుద్ధరించుకోవటమే పవిత్రత. అనగా మనలో తరిగిపోతున్న దైవ గుణాలను పెంపొందించుకోవటమే పవిత్రత. మీ దేవుడును ప్రభుడనైన నేను పవిత్రుడను కనుక మీరును పవిత్రులై ఉండుడు. లేవీకాండం 19వ అధ్యాయం 12వ వచనం మరియు 11వ అధ్యాయం 44-45 వచనములు. పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులు అగుదురుగాక. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. ఆయన ఎదుట మనము పవిత్రులుగాను నిర్దోషులుగాను ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారిగా ఎన్నుకొనెను. తండ్రి దేవుడు తన కుమారుని ద్వారా మనకు అనుగ్రహించిన నిర్మలత్వమును, స్వచ్ఛతను నిలబెట్టుకొనుటయే పవిత్రత. పాపం లేకుండుట మాత్రమే పవిత్రత కాదు. నాలో ఏ పాపం లేదని ఎవరు ఉదాసీనత ప్రదర్శింపరాదు. అది ప్రమాదం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43-45 వచనాలు. పాపం లేదు, పుణ్యము లేదు. అలా ఉంటే మరి 7 దయ్యాలు వస్తాయి. అనగా తీవ్రమైన ఎక్కువ పాపాలకు గురి అవుతామని ప్రభు హెచ్చరిక. ఇది ధర్మశాస్త్ర బోధకుల విషయంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మత్తయి సువార్త 23 అధ్యాయంలో. అలాగే మనం ఆచరించే మత కర్మలు, భక్తి కృత్యాలు మన పవిత్రతకు సూచకములు కావు. పవిత్రంగా లేకుండానే అవన్నీ చక్కగా నిర్వర్తించవచ్చు.
సున్నం కొట్టిన సమాధుల వలె ఉండవచ్చు. మత్తయి సువార్త 23:27. మన భక్తి ప్రారంభంలో తప్పక స్వార్థపూరిత కల్మషమై ఉంటుంది. ఇది సహజం. గర్వం, అసూయ, ద్వేషం, అత్యాశ, మోసం, డంబం, అవివేకం, అవినీతి, విగ్రహారాధన, వ్యభిచారం, దొంగతనం, త్రాగుడు, నిందలు, జారత్వం, కలహం, కక్షలు, వర్గతత్వం ఇలాంటి కల్మషాలు ఎన్నో లేక కొన్నో మనసులో ఉంచుకొని భక్తి కార్యక్రమాలు చక్కగా చేయవచ్చు. కానీ దైవవాక్కు, దైవ సంస్కారములు, ప్రార్థన, పశ్చాత్తాప క్రియలు సరిగ్గా నిర్వర్తిస్తే క్రమంగా నెమ్మదిగా అవి మన స్వార్థాన్ని కరిగించి కల్మషాలను తొలగించి మనలను పునీతులను చేస్తాయి. ఇది ప్రతిదినం క్రమం తప్పక జీవితాంతం వరకు జరగవలసిన ప్రక్రియ. ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క దైవరాజ్యం వారిది, వారు దేవుని కుమారులు అనబడుదురు అని ఈ పండుగ గొప్పతనాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా సకల అనగానే అన్ని రకాల వర్గాలు, వర్ణాలు, జాతులు, దేశాలకు చెందిన క్రీస్తు సాక్షులు, క్రీస్తు నిమిత్తం హతసాక్షులుగా నిలిచిన వారందరినీ స్మరించుకోవలసిన సందర్భం. వీరందరి మరణం క్రీస్తుని లోకానికి చాటింది. వీరంతా మనకు ప్రేరణ. చరిత్ర పుటలకెక్కని పునీతులు ఎంతోమంది ఉన్నారు. వారిని విస్మరించకూడదు కదా. వీరంతా క్రైస్తవ విశ్వాస వికాసానికి పునాదులు వేసిన వారే. వీరు దేవుని స్తుతి ఆరాధకులు. పట్టణాలపై వ్యాఖ్యానం. దర్శన గ్రంథం. దేవుని దూతలు, సేవకులు, దేవుని ముద్రను పొందిన వారిని గూర్చి చేసిన ప్రస్తావనలను చూస్తాం. వీరు అన్ని గోత్రముల నుండి, క్రైస్తవ ప్రపంచం నుండి వస్తారనడం కూడా గమనించదగింది. జ్ఞానస్నానం పొందిన ప్రతి ఒక్కరి కర్మ వ్యధర్మం ఇదే అయి ఉండాలి. ఈ క్రీస్తు సాక్షులు దేవుని బిడ్డలు. ఇది పునీతులకు దేవుడు ప్రసాదించిన వరం. పునీతులకు ఉండవలసిన లక్షణాల గూర్చి క్రీస్తు స్వయంగా తనదైన శైలిలో అష్టభాగ్యాల ద్వారా వివరించారు. పునీతుల చారిత్రాత్మిక కథోలిక విశ్వాసం నేపథ్యంతో పాటు వారి కాలం, సందర్భం, విశిష్టత కూడా ఉంటాయి. వారు క్రీస్తుకిచ్చిన సాక్ష్యం, దేవుని స్తుతికి వారు అర్పించుకున్న ప్రత్యేక సాక్ష్యం క్రైస్తవ విశ్వాస చరిత్ర పుటల్లో చేర్పివేయలేని విలువైన స్థానం ఉంటుంది. నేటి సువార్త పట్టణంలో సకల పునీతులకు ఉండవలసిన లక్షణాలు క్రీస్తు మాటల్లోనే చూస్తే ఎవరు పునీతులు అవ్వగలుగుతారో చూస్తాం. ఈ అంశం మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం నుండి 12వ వచనం వరకు, లూకా సువార్త 6వ అధ్యాయం 20-26 వచనాల్లో మనం తెలుసుకుంటూ ఉంటాం. సువార్తల్లో ఉంది కాబట్టి రెంటిని పరిగణలోనికి తీసుకోవడం మేలు. యావే దేవుడు మోషే ద్వారా అందించిన 10 ఆజ్ఞలకు నూతన వ్యాఖ్యానం చేస్తూ క్రీస్తు అష్టభాగ్యములను అందించాడు. నీతికే పెద్దపీట వేస్తూ దేవుని రాజ్యం, ధార్మికత క్రొత్త నిర్వచనం చెప్పాడు. ఇవి నీతి బోధలుగా ఉన్నప్పటికీ విశ్వాసికి వ్యక్తిత్వానికి మలచుకొని ప్రస్తుత సంఘంలో క్రీస్తు బోధలకు నిలువుటద్దంగా ఉంటాయి. ఈ బోధలు ఆధ్యాత్మికంగానే కాకుండా పలు కోణాల నుండి జీవించి సంగ్రమార్పణకు దోహదపడతాయి. ప్రాణాలర్పించడం ఒక విధానమైతే క్రీస్తు అష్టభాగ్యాలు సూత్రాల ప్రకారం జీవించడం మరొక పద్ధతి అవుతుంది. ఈ రెండవది మరింత కష్టం. ఈ జీవిత విధానం నేటి లోక పోకడలకు విరుద్ధమైంది. ఆదరణ తక్కువ, తెలివి హీనులుగా పరిగణింపబడతారు. అయితే
ఈ విధంగా నేడు బ్రతికే వారికి ధన్యత లభిస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ధన్యత అనేది దేవుడు ప్రసాదించే బహుమానం. ఈ బహుమానం దేవుని యొక్క వరం. ప్రియ స్నేహితులారా, మరి ఈనాటి యొక్క గొప్ప పండుగను మనం ధ్యానిస్తూ ఉండగా, ఈ పండుగ సందర్భంగా మనం ప్రతి ఒక్కరూ ఏదో ఒక పునీతుల పేర్లను ధరించి ఉంటాం. ఆ పునీతుని యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుని యొక్క మేలులను పొందుకోవటానికి ప్రయాసపడదాం. మన పేరు కలిగినటువంటి పునీతుని పోలి జీవించటానికి ఆ పునీతుని యొక్క ప్రార్థన సహాయాన్ని వేడుకుందాం. దయగల దేవుడు పవిత్రుడు కనుక మనల్ని కూడా పవిత్రులను చేయటానికి మన ముందు పునీతులను ఉంచటం, శ్రీ సభలో గౌరవించటం మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రతిరోజు ఏదో ఒక పునీతుడు కానీ పునీతురాలను కానీ మనం ప్రార్థిస్తూ వారి యొక్క వేడుదలను వేడుకుంటూ ఉన్నాం. ఎందుకనగా వారు పవిత్రమైన జీవితాన్ని జీవించి దేవునికి ఇష్టలుగా ప్రవర్తించారు. ప్రతి ఒక్క దానిలో దేవునిపై ఆధారపడి జీవించారు. అదేవిధంగా మనం కూడా దేవునిపై ఆధారపడి ఆయనకు నచ్చినటువంటి పనులను చేస్తూ దైవ రాజ్యాన్ని సొంతం చేసుకుందాం. మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లోటుపాట్లను తీసివేయమని అనునిత్యం అనుదినం ప్రార్థించుదాం. దయగల దేవుడు సకల పునీతుల ప్రార్థన సహాయం మనకు కలుగునట్లు మనల్ని కూడా పునీతులుగా మార్చమని, పవిత్రులుగా మార్చమని ఈ పండుగ రోజున వేడుకుందాం. సకల పునీతులారా మా కొరకు ప్రార్థించండి. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.